భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు చివరి అస్త్రమే కావచ్చు. కానీ పాశ్చాత్య జీవన విధానంలో అది ముఖ్య భాగమే. భాగస్వామి నచ్చకపోతే వేరుపడిపోవడం అక్కడ అతి సహజం. కానీ వివాహం వల్ల వేరుపడటం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పరిశోధకులకి ఎప్పుడూ ఆసక్తిగానే ఉండేది. ఇప్పుడు లేటు వయసులో స్త్రీల ఆరోగ్యం మీద వారి వివాహ బంధం ఎలాంటి ప్రభావం చూపుతుందా అని ఓ పరిశోధన జరిగింది. ఋతుక్రమం నిలిచిపోయిన స్త్రీలలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారి శరీరంలోని హార్మోన్ల పనితీరులో అనేక మార్పులు వస్తుంటాయి. కానీ వివాహమైన స్త్రీలతో పోల్చుకుంటే ఒంటరి స్త్రీలు కాస్త ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చడం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అమెరికా పరిశోధకులు 79,000 మంది స్త్రీల ఆరోగ్యాన్ని 3 ఏళ్ల పాటు నిశితంగా గమనించారు. వీరి ఆహారపు అలవాట్లని, వారి ఎత్తుకు తగిన బరువుని, శారీరక శ్రమ చేసే తీరుని నమోదు చేశారు. ఇతరులతో పోలిస్తే విడాకులు తీసుకున్న స్త్రీల బరువు తగ్గినట్లు తేలింది. పైగా వీరు శారీరక శ్రమ కూడా అధికంగా చేస్తున్నట్లు గమనించారు. పెళ్లి పెటాకులైపోయిందన్న డిప్రెషన్తోనే ఇలా చేస్తున్నారనడానికి మాత్రం తగిన ఆధారాలు లేవంటున్నారు. లేటు వయసులో విడాకులు తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందని, తినే ఆహారం, చేసే వ్యాయామంలోనూ తగినన్ని మార్పులు చేస్తారని అంటున్నారు. పైగా పెళ్లైన వారు, అందులోనూ కొత్తగా పెళ్లైన వారు భర్తతో కలిసి భోజనం చేస్తూ తాము ఎంత తింటున్నామో గమనించుకోరు. విడాకులు తీసుకున్న వారిలో ఈ సందర్భం ఎలాగూ ఉండదు. అది విషయం. ఇన్నాళ్లు వివాహ బంధం వల్ల ఉన్న లాభాల గురించే పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడం వల్ల కూడా కాస్తో కూస్తో లాభం ఉందని ఈ పరిశోధన తేలుస్తోంది. అలాగని ఓ 4-5 కిలోలు బరువు తగ్గడం కోసం విడాకులు తీసుకోమన్నది పరిశోధకుల సూచన కాదు. ఏ వయసులో ఉన్నా, ఎలాంటి బంధంలో ఉన్నా ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలన్నదే వీరి అభిమతం. మితమైన ఆహారం తీసుకోవాలి, అందులో తగినన్ని పోషకాలుండాలి, ఆ పోషకాలు ఒంటికి పట్టేలా వ్యాయామం చేయాలి. ఇవే ఏ ఆరోగ్య నిపుణుడైనా అందించే సలహా. కాకపోతే ఇక మీదట శ్రీవారు బరువు పెరిగిపోతున్నావంటూ ఎగతాళి చేస్తే విడాకులు తీసుకుంటే సరి, నా బరువు తగ్గిపోతుంది అంటూ ఘాటైన జవాబు చెప్పేయచ్చు.